నచ్చింది బ్రో దేవరా ట్రైలర్ మీకు? నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పాటలు చూసుకుంటే ఇలా ఉన్నాయి ఏంటి అనుకున్నాం, కానీ ఇచ్చి పడేసాడు భయ. కోత కోసాడు, నిజంగా కోసాడు. ధైర్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకోవచ్చు. ఇంకా అసలు అలా ఉన్నాయి విజువల్స్, మౌలిక అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు భయ. బాబా ఏం చూపించాడంటే అసలు నిజంగా హీరోయిన్ డైలాగ్ ఒకటి చెప్పిద్ది, వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే రాలేదని చెప్పిద్ది డైలాగు. అదైతే ఇంకా బాగుంది. కులం లేదు, మతం లేదు, వీళ్ళకి సావంటే భయం లేదురా. ఆ డైలాగ్ అయితే అబ్బా నిజంగా మైండ్ నుంచి పోవట్లేదు భయ. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చినట్టు ఉంది. నిజంగా సాంగ్స్ అయితేనే డౌన్గా ఉన్నాయి, సినిమా అయితే వేరే లెవెల్గా సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. డబుల్ యాక్షన్ ఇద్దరు ఎన్టీఆర్లు ఉంటారు అంటున్నారు. లేదు భయ, సింగలే, డబుల్ ఏం లేదు. ఈయన ఫస్ట్ మౌనం పాటిస్తాడు, తర్వాత బరిలోకి దిగుతాడు. అదే అర్థమైంది నాకు దాంట్లో. బరిలోకి దిగరా అంటే లేదు వాళ్ళు నన్ను చంపేస్తారు అంటాడు ఎన్టీఆర్. తర్వాత యుద్ధం స్టార్ట్ చేస్తారు. కోత నరుకుడు బాగా నచ్చింది దాంట్లో. దాంట్లో దిగుతాడు చూసా, బడిలో దిగి అందరిని వేస్తాడు చూసా, లేపుతాడు ఒక్కొక్కరిని. అది దాంట్లో బాగుంది. అది బాగుంది భయ. షిప్లో మొత్తం అన్నీ చూపించాడు బ్యాక్గ్రౌండ్. మనకి ఆల్రెడీ లాస్ట్లో చూపించాడు చిన్న ప్రోమోలో. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం రిలీజ్ చేశాడు, చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా డైలాగ్ హీరోయిన్గా చెప్పిద్ది వాళ్ళ నాన్న గురించి. వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే ఇటుకు రాలేదని. మరి వాళ్ళ హీరోయిన్ చాలా బాగుంది, లుకింగ్ అనిపించింది. లంగావోనీలో బ్లూ కలర్ సూపర్ నచ్చింది. నీకు నచ్చింది కాబట్టి బాగుంది అంటున్నా. అంటే ఇప్పుడు సినిమా ఆ ట్రైలర్ లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఎలా అనిపించాయి? మ్యూజిక్ సూపర్. దీంట్లో మాత్రం ఇరగ తీసాడు మ్యూజిక్ కరెక్ట్గా. వాళ్ళు చేసే మాటలకు కానీ ఆ జగత్ బాబు వాయిస్ కానీ నిజంగా ఇచ్చి పడేసారు భయ. చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం. మరి ప్రకాష్ రాజ్ ఎలా అనిపించారు? మరి బాగుంది భయ. అదే ఎన్టీఆర్ మరొక మనిషి అన్నట్టుగా అనిపించింది. RRR తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడా అని అయితే అనిపించింది. ఇచ్చి పడేస్తాడు భయ మౌలిక. అదే ఎక్స్పెక్ట్ చేయలేవు భయ. అలా ఉంది. 100% చూపిస్తాడు, 100%. దానికి మించి ఉంది భయ, దానికి మించి ఉంది. అలా ఉంది. ఏమో వెళ్ళొచ్చేమో చెప్పలేము. ఏంది భయ సూపర్ భయ, సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగే. ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు భయ. తగలబడితే నువ్వు వాటర్ జల్లి వెళ్ళి తప్పే ఉంది దాంట్లో, అంతే. మరి ఇంకేముంటది? సినిమా మరి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది నీ పెజవాడ? 1000 కోట్లు అనుకుంటున్నాను నేను. 1000 కోట్లు